నా పేరు కృష్ణ, ఖమ్మం నుంచి మాట్లాడుతున్నాను. ఈరోజు రాష్ట్ర మంత్రివర్గం ఒక ఆర్డినెన్స్ ప్రతిపాదన తీసుకొచ్చింది బీసీ రిజర్వేషన్ల మీద. గతంలో కూడా మనం చూసాం, కాంగ్రెస్ పార్టీ అంటేనే ఏదో వాగ్దానాలు ఇవ్వటం, అవి చేయలేక రకరకాలుగా ఇబ్బందులు పడటం. నిజంగా కులగన్న కానించే మనం చూస్తున్నాం, ప్రతి విషయంలో కూడా అన్ని తొందరపాట్లు, అన్ని తప్పులే. ఆ బీసీల యొక్క మనం ఏదైతే సంఖ్యని తగ్గించుకుంటూ చూపించారు, అలాగే మరి ఏదైతే ఈబీసీ 10% ఉంది దాన్ని కాపాడటం కోసం ఓసీల్ని పెంచడం జరిగింది. ఆ రోజు కూడా అన్ని కులాలు కూడా ఒక విధంగా ఒక ఉద్యమంలాగా ముందుకు వచ్చారు. ఈసారి చివరిలో ఏదో ఒకటి సార్ 42% రిజర్వేషన్ ఇస్తున్నారు కదా అని చెప్పి అందరూ కూడా చల్లబడిన పరిస్థితి మనందరికీ తెలిసిన విషయమే. ఆ 42% కూడా అన్ని రకాలుగా ఒత్తిడి చేస్తే మరి చట్టసభల్లో 2 రకాలుగా విభజించి మరి ఒక పద్ధతిగా ఎట్టకేలకి మన ఒత్తిళ్ల మేరకే చేయటం జరిగింది. ఆ చట్టసభలో ఓకే అయిన తర్వాత మళ్ళీ గవర్నర్ దగ్గర కూడా మనం ఒత్తిడి చేస్తే మళ్ళీ గవర్నర్ దగ్గర ఆమోదమైంది. మళ్ళీ ఈరోజు దాన్ని ఢిల్లీకి పంపించారు. ఢిల్లీలో ఎటువంటి ఒత్తిడి చేయకుండా ఆల్ ఆఫ్ సడన్ ఈరోజు మళ్ళీ మోసం చేయడానికి ఆర్డినెన్స్ పేరుతోటి ఓ చట్టాన్ని తీసుకొస్తామని చెప్పి చెప్తున్నారు. అదే ఆర్డినెన్స్ ద్వారా చట్టం తెచ్చేటప్పుడు అసెంబ్లీలో ఆమోదింపజేసుకొని గవర్నర్ దగ్గర పంపించి మళ్ళీ కేంద్రం పంపించాల్సిన అవసరం ఏముందని చెప్పి వాళ్ళ బీ సంఘాలన్నీ కూడా ఒక విస్మయాన్ని ప్రకటిస్తున్నాయి. ఏంటి ఇది, ఒక కామారెడ్డి డిక్లరేషన్ అని చెప్పి బీసీలకు బ్రహ్మాండంగా మేము చేస్తామని చెప్పిన వాళ్ళు ప్రతి విషయంలో కూడా ఒత్తిడి చేసుకుంటూ ఎక్కడో చోట కాంప్రమైజ్ అవుతూ ఇవాళ బీసీలు ముందుకు వస్తే ఆ 42% కూడా ఏదో మోసం చేయాలనేటువంటి తపన కనబడుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇప్పుడు ఆర్డినెన్స్ మీద కేసు కనుక ఎవరైనా వేసినట్లయితే అది ఖచ్చితంగా అది కాంగ్రెస్ది అవుతుంది. కాబట్టి ఏదైతే ఢిల్లీకి పోయి అన్ని అఖిలపక్ష పార్టీలన్నింటినీ కూడా తీసుకొని పోయి ఒత్తిడి చేయకుండా మళ్ళీ ఆర్డినెన్స్ మీదనే అడావుడి చేసి ఆర్డినెన్స్ ఇచ్చిన తర్వాత ఎవరైనా కనుక కోర్టులో కేసు వేస్తే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ దీనికి మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ఏదైనప్పటికీ కూడా హామీ నిలబెట్టుకోకపోతే రాబోయే కాలంలో ఖచ్చితంగా కాంగ్రెస్ను పొందబెట్టడం కూడా మరి జరుగుతుందని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. జై తెలంగాణ.